హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బ్యాంగిల్స్ చాలా చిందరవందరంగా పడేస్తూ ఉంటాం. మనం బాక్సుల్లో పెడతాం కానీ అవి మాత్రం నీట్గా ఉండవు. చూడండి, బాక్సులో పెట్టినా కానీ ఈ విధంగా అన్నీ కలిసిపోతూ ఉంటాయి. మనం ఒకటి తీస్తుంటే ఇంకొకటి వచ్చి కింద పడిపోయి పగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం పెట్టినవి పెట్టినట్టుగానే మనం మంచిగా ఉండాలంటే దానికి మనం ఆన్లైన్లో స్టోరేజ్ బాక్సెస్ కొంటూ ఉంటాం. అవేమైనా తక్కువ ఉంటాయా? చాలా కాస్టే ఉంటాయి కదండి. అవేం అవసరం లేకుండా మన దగ్గరున్న బాక్సునే మనం స్టోరేజ్ బాక్స్ కింద ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర ఇటువంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంది. అందులోనే నా బ్యాంగిల్స్ అన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. కానీ నిన్న పాప బర్త్డే పార్టీ ఉండడం వల్ల అవి తీసేటప్పుడు ఒకటి తీయపోయి ఇంకొకటి అలా పగిలిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకు ఇలా అవుతుంది, ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆలోచిస్తే ఇక నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఎందుకు తయారు చేసుకోకూడదు బ్యాంగిల్ బాక్స్ అని చెప్పి ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకా ఐడియా రావడం పాపం ఐడియాని అయితే ఫాలో అయిపోయినా. ఫస్ట్గా ఆ బాక్స్ని అయితే తీసుకుని ఈ విధంగా అందులో ఉన్న బ్యాంగిల్స్ని అన్నీ తీసి పక్కన పెట్టుకున్నా. ఇందులో ఉన్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ నేనే రెడీ చేసుకున్నావండి. చాలా చాలా అయితే వచ్చాయి. నేనే మ్యాచింగ్కి అలాగే మా పాపకి కూడా నేను రెడీ చేసానమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. అప్పుడప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు మనం ఇటువంటి నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే యూజ్ అవుతాయి అన్నమాట. మనము ఒకటే పని మీద ఉండకూడదండి, మనం 4 పనులు నేర్చుకోవాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇవైతే మా పాపకి నేను ఆల్ఫాబెట్స్ అలాగే నెంబర్స్ చార్ట్స్ ఉంటాయి కదా, అవి కొన్నాను. అవి కొంటే అవి అయితే చింపేసింది. ఇంక ఇవి పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఇస్తారు కదా, ఇది స్టిప్గా ఉండడానికి. ఇంకా వాటిని తీసి సరే ఎందుకైనా యూజ్ చేస్తుంది కదా అని నేను అయితే దాచిపెట్టాను అనమాట. అవి ఈరోజు నాకు ఈ విధంగా యూజ్ అయ్యాయి. ఇంకా నేనైతే ఫస్ట్ ఆ స్టిక్ని అయితే తీసుకుని బాక్స్ ఎంత పొడవుందో నేనైతే మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ ఎంత పొడవుందో అంత కట్ చేసుకోవాలి. మీరు చిన్నగా అయితే కట్ చేయొద్దు, కొంచెం హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకోండి. ఓకేనా? మనకు స్టిఫ్గా ఉండాలి అది బాక్స్లో. ఈ విధంగా నేను మెజర్మెంట్ అయితే తీసుకుని దీన్ని కట్ చేస్తున్నమాట. మీకు ఏ ప్లాస్టిక్ కాకపోయినా మీకు ఏవైనా అందుబాటులో పీవీసీ పైపులు కూడా ఉంటాయి కదా, సన్నటి అటువంటి అయినా తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా నేనైతే దీన్ని కట్ చేశాను. కట్ చేసినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇది బాక్స్కి సరిపడుతుందా లేదా, చిన్నగా అయిందా పెద్దగా అయిందా అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. తర్వాత దీన్ని బాక్స్లో అయితే ఒకసారి చెక్ చేసుకున్నాక ఇది కిందకి జారిపోకుండా, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బాక్స్ కదా, మనం తీసుకున్న పైప్ కూడా ప్లాస్టిక్ కిందకి జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా స్టిఫ్గా ఉండాలంటే నేను వీడియోలో చూపిస్తున్న ఐడియాని అయితే అప్లై చేయండి. మనకి కాటన్ బాక్సులు ఉంటాయి కదా, అది అట్టపెట్టులు అంటాము. అటువంటి అట్టపెట్టు ముక్క అయితే ఒకటి తీసుకోండి. ఈ విధంగా దాన్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే మధ్యన కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుని మనము పైపు పెట్టినట్టయితే అది ఏమవుతుందంటే ఆ స్టిక్ పెట్టినప్పుడు ఆ స్టిక్ కిందకి జారిపోకుండా మనకి స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా మనం బాక్స్కి ఫస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. మీరు ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుని ఆ మధ్యలో మనం కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఫుల్గా బాక్స్ ఫుల్గా కూడా తీసుకోవచ్చు. నాకైతే ఒక స్టిక్ సరిపోతుంది. నాకున్న బ్యాంగిల్స్ కానీ నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు కట్ చేసుకోండి. పైపు ఎంత లావు అయితే ఉందో అంత కట్ చేసుకోండి. మరి మీరు ఎక్కువ కట్ చేసినది బాగా వదిలైపోయి పడిపోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం టైట్గా ఉండేటట్టు కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. మళ్ళీ అట్ట ముక్క ఉంది కదా, ఇది అటు ఇటు కదలకుండా మనం మన దగ్గర ఉన్న ప్లాస్టర్ అయితే స్టిక్ చేసుకోవాలి. వైట్ ప్లాస్టర్ ఉంటే వైట్, నా దగ్గర అయితే వైట్ లేదు కాబట్టి నేను రెడ్ ప్లాస్టర్ పెట్టి అయితే దీన్ని స్టిక్ చేశాను. స్టిక్ చేసేసినాక మనం మెజర్మెంట్ తీసుకున్న స్టిక్ ఉంది కదా, దాన్ని అయితే అటు సైడ్ ఇటు సైడ్ మిడిల్లో పెట్టేసుకుంటే అది అట్లనే స్టిఫ్గా ఉండిపోతుంది. ఆ స్టిక్ కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా మనం బ్యాంగిల్స్ తీసుకుని మళ్ళీ మనం దాన్ని అక్కడే రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది మన బ్యాంగిల్స్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి. అలాగే మన బ్యాంగిల్స్ కూడా సేఫ్గా ఉంటాయి. మనం ఒకటి తీస్తే ఒకటి తీయడం కాకుండా అన్నీ మంచిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి కావాల్సింది తీసుకుని మిగతా పెట్టేసుకోవచ్చు. మనము డబ్బాలో చింద్రవందరగా వేసినప్పుడు మనం ఒక బ్యాంగిల్ కింద ఉండిపోతుంది, కావాల్సిందా పైవేమో జారిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆ సమస్య లేకుండా ఈ విధంగా మన బ్యాంగిల్స్ని అన్నీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన బ్యాంగిల్స్ని అలాగే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఇలా మొత్తము ఈ విధంగా నేను
లైన్గా డజన్స్ కింద పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను కట్ చేసినాను కదా అట్ట ముక్క, చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకుంటే అవి కదలకుండా ఉంటాయి. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. మనకి కావాల్సిన బ్యాంగిల్స్ మనకి కంటికి ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి మనం చాలా ఈజీగా తక్కువ టైంలో తీసేసుకోవచ్చు. ఎక్కడున్నవి ఏంటని ఎతికిన అవసరం లేదు. అన్నీ వరుసగా పెట్టుకున్నాం కాబట్టి మనకి కావాల్సినవి చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా నా దగ్గర ఉన్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే మట్టి గాజులు, మొత్తం సైడ్ గాజులు అవన్నీ నేను ఈ విధంగానే అరేంజ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్కి అయితే ఒక స్టిక్ సరిపోయింది. అలాగే ఈ బాక్స్లో మనం ఒక స్టిక్ కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు ఈ విధంగా నిలువుగానే కాకుండా ఈ విధంగా అడ్డంగా కూడా పెట్టుకున్నా మనకి ఎక్కువనే ఉంటాయి. ఇవి కూడా మా పాప కోసం నేను రెడీ చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. చాలా లుక్గా కూడా కనిపిస్తున్నాయి. బాక్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, మనం పెట్టిన కలర్స్ బ్యాంగిల్స్ కాబట్టి చాలా నీట్గా బయటికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. చూడండి వీడియోలోనే మీకు తెలుస్తుంది కదా, చాలా నీట్గా బాగున్నాయి. బ్యాంగిల్స్ కూడా మంచిగా లుక్ కనిపిస్తున్నాయి. మనం చిందరవందరంగా పడేసి మనకి కావాల్సినవి తీసేటప్పుడు వేరొకటి పడిపోయి కాకుండా ఇలా అయితే చాలా బాగుంది. ఇలా చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అందరివి మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ప్లేన్ సపరేట్గా, డిజైన్ గాజులకి డిజైన్స్ సపరేట్గా, అలా మనం ఎన్ని బాక్సులు ఉంటే అన్ని బాక్సులు మనం ఈ విధంగా రెడీ చేసి ఒక్క చోట పెట్టుకుంటే మన గాజులు చాలా భద్రంగా ఉంటాయి. పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు. అంటే స్టిక్తో చూపిస్తున్నాను కదా, ఇది అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు మనము. నేనైతే ఇలా నిలువుగా పెట్టాను. నాకైతే సరిపోయినవి. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మాత్రం ఇవే. నేను ఎక్కువగా ఏది కొనేసి పాడు చేయనమాట. నా దగ్గర ఉన్న వాటిలో నేను మల్టీ కలర్లుగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. అన్నిటి మీదకి పేరప్ చేసుకుంటూ ఉంటాను. చూడండి బాక్స్లో చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా మనకి బ్యాంగిల్స్ స్టోర్లో ఇట్లానే స్టోర్ చేస్తారు కదా, ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.